హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ హెల్దీ ప్రోటీన్స్. ఈరోజు వీడియోలో మనం చూడబోయే రెసిపీ బీరకాయ పొట్టు పచ్చడి. ఈ బీరకాయ పొట్టు పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం. నేను 1/2 kg బీరకాయల్ని నీట్గా వాష్ చేసుకొని దాన్ని పీల్ ఆఫ్ చేసేసుకున్నాను. ఈ పొట్టులో చాలా ఫైబర్ ఉంటుందండి. ఎప్పుడు బీరకాయ వండినా కూడా ఇలా పీల్ ఆఫ్ చేసేసుకొని చట్నీ కానీ లేకపోతే పప్పుతో కాంబినేషన్తో కానీ చేసుకోండి, చాలా చాలా హెల్దీ అండి. ఇప్పుడు ఇలా పీల్ ఆఫ్ చేసుకున్న తొక్కని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి. ఇలా పీసెస్లా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి తీసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల పల్లీలను వేసుకొని కొంచెం దూరగా వేయించుకోండి. 1 నిమిషం పాటు ఇలా దూరగా వేయించుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నువ్వులను కూడా యాడ్ చేసుకొని చిటపట అనేంత వరకు ఉంచుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని ఇందులోకి ఒక 10 నుంచి 12 వరకు మిర్చిని 2 ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత మిర్చి పైన బబుల్స్ ఫామ్ అవ్వగానే ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ పొట్టును వేసుకొని సన్న మంట పైన ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. మంటని ఎక్కువ పెడితే తొందరగా మాడిపోతుంది కాబట్టి ఇలా సన్న మంట పైనే 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత 2 మీడియం సైజు టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా టమాటాలు వేసుకోవడం వల్ల పచ్చడి మరి గట్టిగా కాకుండా కొంచెం మృదువుగా వస్తుంది. ఇప్పుడు ఈ టమాటాలని 1 నిమిషం పాటు ఇలా కలిపేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండుని అలాగే 1/2 టీ స్పూను పసుపును కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి వేయించిన మిర్చిని ఉడికించుకున్న బీరకాయ పొట్టును కూడా వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలని నువ్వులను కూడా వేసి ఒక 4-5 సార్లు ఆపుకుంటూ గ్రైండ్ చేస్తే ఇలా మెత్తగా పచ్చడి తయారవుతుందండి. ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకోవడానికి ముందుగా తీసుకున్న కడాయిలోకి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని అందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినపగుళ్ళు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే 2 ఎండుమిర్చి, 4 కరివేపాకు రెబ్బలను వేసుకొని ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకొని కొంచెం ఇంగువని కూడా వేసుకోండి, అది మీ టేస్ట్ని బట్టి. ఒకసారి బాగా ఇవన్నీ కలిపేసుకొని ఇందులోకి మనం మిక్సీ పెట్టుకున్న పచ్చడిని వేసేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకుంటే మనకు ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పొట్టు పచ్చడి రెడీ అయిపోయిందండి. ఈ బీరకాయ పొట్టు పచ్చడిని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.